అంచేత భారతం మొత్తం మీద సుఫల స్నేహం ఏది అంటే జీవితాంతం కొనసాగడమే కాకుండా దేశానికి ధర్మరక్షణకి ఉపయోగపడిన స్నేహం ఏదంటే కృష్ణార్జునుల స్నేహం. అది సుఫల స్నేహం. అదే మనకి భగవద్గీతను అందించింది. అర్జునుడు స్నేహితుడు కాకపోతే కృష్ణుడు చెప్పడు. భగవద్గీత చివరి అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు, నీకింత 700 పద్యాలు శ్మశానంలో నిలబడి నేను ఎందుకు చెబుతున్నానయ్యా అంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు ధర్మాన్ని కాపాడాలి, అందుకోసం నీకు చెబుతున్నానయ్యా అన్నాడు. ఆ భగవద్గీత మనకి ప్రపంచమంతా ఆరాధింపబడే గ్రంథమైంది. భారతదేశం అంటే భగవద్గీత అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కృష్ణార్జునుల స్నేహం కారణం. లేకపోతే కృష్ణుడు చెప్పడానికి ఏం లేదు, అర్జునుడు వినడానికి ఏం లేదు, మనం ఘంటసాల గారిలాగా పాడడానికి కూడా ఏం లేదు ఇక్కడ. అది ప్రధానమైన గ్రంథం. అది అంతటి గ్రంథం వచ్చింది అంటే అంతటి ఉపదేశం వచ్చింది కృష్ణార్జునుల స్నేహం. అంటే మన స్నేహం దేశానికి ధర్మానికి ఉపయోగపడాలి కానీ మన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడడం ఏంటండి? దానికోసం కాదు కదా, దేశానికి ఉపయోగపడిందా లేదా?